ఎప్పటికి తీరతాయి? అదే అవసరాలు తీరట్లేదు కదా. జగన్ అనే అతను రాజకీయంగా సమాధి అయిపోతే వీళ్ళ అవసరం తీరుతుంది. అప్పుడు అంటే పవన్ ఇంకా పార్టీ కళ్యాణ్ మూసేయాలేమో. చంద్రబాబుకి శత్రువు అవుతాడు. అప్పటికి చంద్రబాబు టర్మ్ అయిపోయి లోకేష్ టర్మ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను. అవును. అప్పుడు తేడా వస్తుంది. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. అంటే జగన్ పార్టీ మూసేసే వరకు, ఆయన ఇంక రాజకీయాలకు స్వస్తి చెప్పేసే వరకు పొత్తు ఉంటది అంతే అని ఉన్నా అనుకుంటున్నారు. లేకపోయినా. మేబీ అది ఒక ఏడాది రెండేళ్ళు తర్వాతన వీళ్ళు ఇట్లాగే ఉండి కార్యకర్తలు విపరీతమైన అసంతృప్తి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బీజేపీ వాళ్ళు అయితే అదేమి సీరియస్గా తీసుకోరు ఈ పొత్తుని. అంటే వాళ్ళ అవసరం కోసం నడుస్తోంది. అదే అదే అంటున్నాను. వాళ్ళ చూడని ఎంత తెలివిగా చేస్తున్నారు. ఉమ్, ఆ, తెలుగుదేశం అంటే ప్రాణం పెట్టే వాళ్ళు పక్కకి వెళ్ళారు అందులో నుంచి. ఉమ్, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలే ప్రాణంగా కోరుకునేటటువంటి వాళ్ళే 4 కీలక పదవుల్లో వచ్చారు ఆఫ్టర్ ఎలక్షన్స్. మీరు అబ్జర్వ్ చేయండి. అవును, వాళ్ళ తీరు మార్చుకుంటున్నారు క్రమక్రమంగా. వాళ్ళు బీజేపీ తీరు కాదు, వాళ్ళు మారుతుంది. అదే తీరు. అంతేనా? ఎలక్షన్స్ అప్పుడు అవసరం కోసమే పొత్తాళ్ళు. వాళ్ళ ఫార్ములా పర్ఫెక్ట్. ఉమ్, పార్టీని మాత్రమే జీవితం అనుకునేటటువంటి శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి ఇచ్చినప్పుడే ఫస్ట్ ఓ సంకేతం ఇచ్చారు. అవును. రెండవది ఎమ్మెల్సీని సోమవీర్రాజు. కాకుండా సోమవీర్రాజును అడ్డుకోవడానికి రకరకాల కుట్రలు చేసిన ఉమ్, సింపుల్గా 3 విమానాలతో కథ నడిపించి మరి తనని